Hello and welcome to SKB Shots. And yes, as expected, test match ni finish చేశారు. 12 పాయింట్లు పాకెట్లో వేసుకున్నారు. 7 వికెట్ తేడాతో ఇండియా ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ని కూడా గెలుచుకుంది ఎఫెక్టివ్లీ ఇన్ 2 days. ఎందుకంటే ఫస్ట్ డే 37 overs అండ్ ఇవాళ జస్ట్ కొంచెం లంచ్ కన్నా ఒక గంట ఎక్స్ట్రా ఆడారు. నిన్న మాత్రమే పూర్తిగా రోజు అనేది జరిగింది. సో ఎఫెక్టివ్లీ 2 daysలో ఈ టెస్ట్ని ముగించారు. క్రెడిట్ టు సమ్ ఆసమ్ బ్యాటింగ్ అండ్ అగ్రెసివ్ బౌలింగ్. ఏం జరిగింది ఎక్స్పెక్టెడ్గానే జరిగింది. చిన్న చిన్న మలుపులు కనిపిస్తూ వచ్చి అక్కడ ఇక్కడ బట్ అంత పెద్ద ప్రాబ్లం ఏమీ రాలేదు. లెట్స్ గెట్ స్టార్టెడ్. (26 for 2) దగ్గర నుంచి బంగ్లాదేశ్ వాళ్ళ డేని ప్రారంభించారు. అండ్ కొంచెం పాజిటివ్గానే ఆడారు వాళ్ళు. డిఫెన్స్ కూడా మంచి ఇంటెంట్తో చేశారు, డౌట్ లేదు. మంచి షాట్స్ ఆడారు. షాట్మన్ వాస్ ప్లేయింగ్ వెల్. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే వన్ యూఆర్ ప్లేయింగ్ వెల్, లేదా మీరు ఫామ్లో ఉన్నా కూడా మోమినుల్లాగా ఎవరైతే ఫుల్ సెంచరీ కొట్టి ఫామ్లో ఉన్నారో ఒక హార్మ్లెస్ డెలివరీకి అవుట్ అవ్వచ్చు. అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వెళ్ళిపోతున్న బాల్కి చిన్న టిక్కిల్ అయ్యి కీపర్ క్యాచో లేదా ఫ్లిక్ షాట్ కొట్టి మిడ్ వికెట్ చేతిలోకో ఇలాంటివి కొన్ని హార్మ్లెస్ డిస్మిసల్స్ జరుగుతాయి. ఇది చూడ్డానికి హార్మ్లెస్ డిస్మిసల్గానే కనిపించినా దీని వెనకాల చాలా పెద్ద ప్రణాళిక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో అశ్విన్ అండ్ రోహిత్ శర్మ చాలా అద్భుతమైన రీతిలో ఎగ్జిక్యూట్ చేశారు. మోమినుల్లాగ్ చాలా అద్భుతంగా స్వీప్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో లెగ్ స్లిప్ పెట్టాల, ఈ ఇన్నింగ్స్లో లెగ్ స్లిప్ పెట్టారు, డీప్లో ప్రొటెక్షన్ కూడా పెట్టారు. అండ్ అశ్విన్ ఏం చేశాడు, నిన్న అతనికి డ్రిఫ్ట్ అనేది లభించింది. అంటే అరౌండ్ ద స్టంప్స్ నుంచి బాల్ వేస్తే కనుక బాల్ కొంచెం లెగ్స్ మీదకి వచ్చేస్తుందని ఓపెన్ అవుతారు బ్యాట్స్మెన్. అతను పడిన తర్వాత ఆఫ్ స్పిన్ అయ్యి ఎల్బిడబ్ల్యూ అవ్వడం చూసాం. సో అలాంటి డ్రిఫ్ట్ లభిస్తుంది కాబట్టి టర్న్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక స్వీప్ షాట్ ఒక మంచి మార్గం అని లెఫ్ట్ హ్యాండర్స్ ఆటోమేటిక్గా అనుకునే ఒక ఆప్షన్. బౌన్స్ కొంచెం ఎక్స్ట్రా ఎగుడు దిగుడుగా కనిపించింది. సో దాంతో గాల్లో కొట్టకూడదు, డీప్లో ప్రొటెక్షన్ కూడా ఉంది కదా అని గ్రౌండ్ మీద కొడదామని అనుకున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో లెగ్ స్లిప్కి సరైన రీతిలో టైం చేయకుండా బాల్ని ముట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ ఫెంటాస్టిక్ క్యాచ్ పట్టుకున్నాడు. నేను కేఎల్ రాహుల్ షాట్మన్ క్యాచ్ డ్రాప్ చేశాడు, అది టఫ్ క్యాచ్. బట్ కేఎల్ రాహుల్ పట్టుకోవాల్సిన క్యాచ్ ఇది చాలా చాలా టఫ్ క్యాచ్. అంతకన్నా పేస్తోనే వచ్చింది బాల్. ఫాస్ట్ బౌలర్కి వచ్చేంత పేస్తో వచ్చిందంటే డెఫినెట్లీ రియాక్షన్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి కీపర్ కూడా అడ్డంగా ఉంటాడు, ఎందుకంటే కీపర్ కూడా లెగ్ సైడ్ కదులుతాడు బాల్ని కలెక్ట్ చేయడానికి. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్యాచ్. అండ్ ఇది ఒక్కటే కాదు, దీని తర్వాత ఇంకో 2-3 షాట్లు ఇట్లాగే వీళ్ళు ఎందుకు ఆడారా అని చెప్పేసి బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యేలాగా ఆడారు. ఇక్కడ వికెట్ పడింది. ఆ తర్వాత దెన్ దేర్ వాస్ సమ్ స్లైట్ పార్ట్నర్షిప్ గోయింగ్ ఆన్ శాంతో అండ్ అలాగే షాట్మన్ మధ్య. వాళ్ళు బుమ్రాని బాగా ఆడేశారు, సిరాజ్ని బాగా ఆడేశారు, అశ్విన్ని బాగా ఆడేస్తూ వచ్చారు. వెయిట్ చేశాడు జడేజాని తీసుకొని రావడానికి రోహిత్ శర్మ, జడేజాని తీసుకొచ్చాడు. శాంతో జడేజాని ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ రివర్స్ స్వీప్కి వెళ్ళాడు. బాల్ పిచ్డ్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్, ప్రొటెక్షన్ అంతా లెగ్ సైడ్ ఉంది. అగ్రెసివ్గా ఆడదాం, 4 కొడదాం, జడేజాని పక్కకి నెట్టేద్దాం అని అనుకున్నాడు. థాట్ ఈస్ కంప్లీట్లీ కరెక్ట్. రివర్స్ స్వీప్ అనే ఆప్షన్ ఆ బాల్కి కరెక్టా కాదా అనే క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ ఆఫ్ చాలా బాగుంటుంది, లేకపోతే కనుక కొలాప్స్ని ట్రిగర్ చేస్తుంది. ఇక్కడ రెండోది అయింది, కొలాప్స్ హ్యాస్ బిన్ ట్రిగర్డ్. ఎందుకంటే శాంతో అండ్ షాద్మన్ ఆ పార్ట్నర్షిప్ బాగా ముందుకెళ్తుంది, నెగోషియేషన్ బాగానే చేస్తున్నారు, మంచి బౌలింగ్. అలాంటి సమయంలో రివర్స్ ఆడాడు, బాల్ మిస్ అయింది, స్టంప్ ఎగిరింది, వికెట్ పడింది. ఆ తర్వాత మీకు లిటన్ దాస్ వచ్చాడు. లిటన్ దాస్ని కూడా చాలా అద్భుతంగా సెటప్ చేసి అవుట్ చేశారు. ఆ బాల్ ఏదో ఎక్స్ట్రా బౌన్స్ అయింది, కొంచెం స్లో వేసాడు అనే మాటే కానీ ఆ బాల్ దానికన్నా ముందు బాల్ బాగా చేశారు, లోపల తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక ఫీల్డర్ని పక్కకి జరిపారు. మీరు గమనించుంటే దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ షుడ్ అబ్జర్వ్. ఏం చేశాడంటే స్లోవర్ డెలివరీ వేస్తాను అని ముందే చెప్పాడు లిటన్ దాస్కి. ఎందుకంటే మీరు ఫాస్టర్ డెలివరీ వేస్తే కనుక బాల్ కొంచెం ఫైన్గా వెళ్తుంది, స్లోవర్ వేస్తే కనుక బ్యాట్స్మెన్ ముందుకు వచ్చి ఆడొచ్చు. సో ఆ ఫీల్డర్ని కొంచెం వెనక్కి కొంచెం స్ట్రైట్గా కూడా జరిపారు. దాంతో లిటన్ దాస్ అనుకున్నాడు, ఓకే ఫైన్, కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, స్లోవర్ డెలివరీ కూడా పడవచ్చు, దానికోసం రెడీగా ఉండాలని ముందుకెళ్ళి అట్ ద సేమ్ టైం స్లోనెస్ ఆఫ్ ద వికెట్ కూడా ఉంది. తన మంచి ప్లేయర్ ఆఫ్ స్పిన్ కాబట్టి ఆడేద్దాం, లేట్గా ఆడేద్దాం, సింగిల్ తీసేసుకుందాం అనుకున్నాడు. బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అని బాల్ తగ్గొట్టింది. సో ఎక్స్ట్రా బౌన్స్ సర్ఫేస్ నుంచి జడేజాకి చేసిన హెల్పే కాదనట్లా, కానీ ఆ బాల్తో కొట్టించాడు బ్యాటర్ని. ఇట్లా ఆడకూడదు, లేదా నార్మల్గా హాయిగా ఆడేసి ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. దాన్ని వెనక్కి వెళ్ళాడు, బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అయింది, గ్లవ్కి తగిలి వెళ్ళిపోయింది. నార్మల్గానే ఉండుంటే కనుక ఏం ఉండేది కాదు. సో ఇటువంటి థాట్స్, ఇటువంటి డౌట్స్ కొన్ని ప్లాన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అది పర్ఫెక్ట్గా చేయడం అనేది కనిపించింది. అలాంటివి ఇన్ఫ్యాక్ట్ బుమ్రా చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తాడు డౌట్లు. అది చేశాడు. మరి మాట్లాడుకుందాం, మెహదీ వికెట్ గురించి, ముష్ఫిక్ వికెట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ లిటన్ దాస్ అవుట్ అయ్యాడు, షకీబుల్ హసన్ వచ్చాడు, జడేజా క్యాచ్ ఇట్ అవుట్ అయ్యాడు. సో జడేజా అట్ వన్స్ వాస్ 3 for 3, ప్రతి ఓవర్లో వికెట్ తీసుకుని వెళ్ళిపోయాడు. దెన్ సరే ముష్ఫిక్ ఉన్నాడు, ముష్ఫిక్తో పాటు కొంచెం మెహదీ కొంచెం రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళిద్దరు ఆడే ప్రయత్నం చేశారు.
అండ్ దెన్ ఇన్ఫ్యాక్ట్ షాడ్మన్ కూడా ఉన్నాడు అక్కడ. షాద్మన్ని ముందు ఎట్లా వికెట్ తీయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ మీకు షాద్మన్ వికెట్ అనేది ఒక అద్భుతమైన రీతిలో వికెట్ పడింది. ఆకాష్దీప్ వచ్చి వికెట్ తీశాడు షాద్మన్, అప్పుడు 50 కొట్టాడు షాద్మన్. ఇంకా మీరు గమనించుకుంటూ ఉంటే కనుక సరే షాన్తో వికెట్ పడింది, తర్వాత ఓకే ఫైన్ బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ముష్ఫీక్ అండ్ షాద్మన్ ఆడుతూ ఉన్నప్పుడు ఆకాష్దీప్ని ఇంట్రడ్యూస్ చేశాడు రోహిత్ శర్మ. ఆకాష్దీప్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఆకాష్దీప్ కూడా లెఫ్ట్ హ్యాండర్స్కి చాలా బాగా బౌలింగ్ చేస్తారు. అందుకే అనిపించింది సిరాజ్ కన్నా కూడా ఆకాష్దీప్కే కొంచెం బెటర్గా బౌలింగ్ అవకాశాలు ఇచ్చుంటే బాగుండేది. సిరాజ్ బాగానే బౌలింగ్ చేశాడు కానీ సంహౌ లెఫ్ట్ హ్యాండర్స్ ఆకాష్దీప్ వాస్ అ బెటర్ బౌలర్ ఈ సిరీస్లో. 50 కొట్టి జస్ట్ కొంచెం వేసాడు, ఆ బాటమ్ హ్యాండ్ బాగా గట్టిగా వచ్చింది. ఎప్పుడైతే మీరు కవర్ డ్రైవ్ ఆడుతున్నారో లేదా ఆఫ్ డ్రైవ్ ఆడుతున్నారో మీ టాప్ హ్యాండ్ కన్నా మీ బాటమ్ హ్యాండ్ పవర్ ఎక్కువగా ఉంది అంటే కనుక ఎడ్జ్ స్క్వేర్గా వెళ్తుంది. ఇక్కడ అదే జరిగింది. గల్లీలో యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫీల్డర్. యశస్వి జైస్వాల్ ఫాస్ట్గా ఆడతాడు, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ అద్భుతంగా చేస్తాడు, అన్ని ఫార్మాట్లో ప్లేయర్ అనే మాట ఎంతైతే ఇంపార్టెంట్ ఇండియన్ క్రికెట్ టీంకి, అతను గల్లీలో ఫీల్డింగ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఈ మ్యాచ్లో అతను 2 క్యాచ్లు పట్టుకున్నాడు, 2 క్యాచ్లు సూపర్ క్యాచ్లు. అలాగే ఫస్ట్ టెస్ట్లో కూడా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు ఆ కొలాప్స్ ట్రిగర్ చేయడానికి. జైస్వాల్ ఎట్ గల్లీ ఈజ్ అన్స్టాపబుల్. సో మంచి క్యాచ్ పట్టుకున్నాడు, చాలా క్విక్గా వెళ్తుండింది. అక్కడ షాద్మన్ కూడా అవుట్ అయిపోయాడు, 50 కొట్టి ఇందాక వికెట్లు పడ్డాయి, షాకీబ్ అవుట్ అయిపోయాడు. ముష్ఫీక్ మెహదీ కొంచెం రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ వచ్చారు, అప్పుడు బుమ్రాని తీసుకొచ్చాడు. ఇక్కడ 2 ఈక్వేషన్ రోహిత్ శర్మ ఆలోచించాడు. ఒకటి ఏంటంటే కనుక లంచ్ లోపల వికెట్లు పడాలి, మ్యాచ్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళు 120, 130 లీడ్ దాకా వెళ్ళారంటే కనుక వాళ్ళకి ఆలోచనలు వస్తాయి, మనం డిఫెండ్ చేయొచ్చా ఈ స్కోర్ని, ఏంటి పరిస్థితి అని. అలాంటిది ఏవి కాకుండా 100 లోపలే వాళ్ళని కుదించాలి, కుదిరితే 80 కల్లా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేసి కొట్టేస్తే కనుక వాళ్ళు కూడా ఫస్ట్ 2 ఓవర్లు 2 4లు తగిలిచ్చామంటే కనుక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదని రోహిత్ శర్మ ఆలోచనలో ఉన్నాడు. బుమ్రా ఫస్ట్ స్పెల్లో వికెట్ రాలే, బట్ సెకండ్ స్పెల్లో ఏం చేశాడు, మెహదీ హసన్కి 2 బాల్ లోపల తీసుకొచ్చాడు, ఓ బాల్ కొంచెం పక్కకి వెళ్ళాడు, యాంగిల్ చేశాడు. ఈ బాల్స్ అనేవి బుమ్రా చాలా బాగా వేస్తాడు. అండ్ జనరల్గా ఒక బ్యాటర్గా మీరు ఆడుతున్నప్పుడు బుమ్రా కొంచెం వైడ్ ఆఫ్ ది క్రీజ్ బాల్ లోపల తీసుకొస్తున్నాడు అంటే కనుక మీరు ఇన్సైడ్ ద లైనే కవర్ చేసుకుంటూ ఉంటారు. బాల్ పడిన తర్వాత కొంచెం లైన్ హోల్డ్ చేసుకున్నప్పుడు పోక్ చేస్తారు. ఏ బ్యాటర్ అయితే మనకి స్లో మోషన్లో రీప్లేలో అంత టైం ఉంది కదా ఎందుకు కెలికాడు అనుకుంటాం, కానీ ఆడేటప్పుడు మాత్రం బాల్ పక్క వెళ్ళిపోతుంటే అర్రే అని ఆడేస్తాం. ఎందుకంటే యూ ఫీల్ అలా జరపకపోతే ఎడ్జ్ తీసుకొని వెళ్తుందేమో బాల్ అని. పోక్ చేశాడు, ఎడ్జ్ తగిలింది, అవుట్ అయ్యాడు. ఇక అవుట్ అయిన తర్వాత ఇంకా వీళ్ళే వచ్చారు, టైలెండర్స్ వచ్చారు. టైలెండర్స్ వచ్చినప్పుడు వాళ్ళ వికెట్లు తీయాలి, ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా అనుకున్నారు. సో అక్కడ లాస్ట్ ఓవర్ బిఫోర్ లంచ్ అనుకుంటున్న సమయంలో వికెట్ పడింది. స్లోవర్ 1 వేసాడు బుమ్రా, అప్పటిదాకా బౌన్సర్లు వేసి ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత స్లోవర్ 1 వేసాడు స్టంప్స్ మీద, అది కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మిస్ అయిపోయింది. మళ్ళీ స్లోవర్ 1 లెగ్ స్టంప్ మీద వేసాడు, పూర్తిగా మిస్ చేశాడు, ఎల్బిడబ్ల్యూ. ఇది బాల్తో కొట్టాడు. మెహదీ హసన్ మిరాజ్కి కంప్లీట్ ఛానల్లో బౌలింగ్ చేసి అతని చేత ఫాల్ షాట్ ఆడించడం, ఇది బురిడి బౌల్తాలు కొట్టించడం, బ్యాట్స్మెన్ ఏం ఆలోచిస్తున్నాడో అంతకన్నా ముందే పసిగట్టడం. 2 బౌన్సర్లు వేసాడు, అర్థం కాలేదు ఏం జరుగుతుందో. లాస్ట్ ఓవర్ బిఫోర్ లంచ్ లెక్క ప్రకారం యార్కర్లు వేస్తాడు, స్టంప్స్ మీదకి వేస్తాడు, స్లోవర్ బాల్ వేసాడు. ఇప్పుడు ఏ బాల్ వేస్తాడో తెలియదు, ఎందుకంటే వెనక్కి వెళ్ళి ఉండాలా, ముందుకెళ్ళి ఉండాలా, ఫీట్ మూమెంట్ ముందుకు ఉండాలా, బాడీ ముందుకు ఉండాలా, బాడీ వెనక్కి ఉండాలా, మళ్ళీ బౌన్సర్ వేస్తాడో బాడీ మీదకి వేస్తాడో తెలియదు. వేసాడు, వికెట్ పడింది, దాంతో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండెడ్. అప్పటికి అడిగాడు కూడా ముష్ఫీక్ వెళ్ళి, ఏంటి కొంచెం ఎక్స్టెన్షన్ ఏమన్నా ఉంటుందంటే వికెట్ పడితే ఉంటుందని చెప్పాడు అంపైర్, వికెట్ పడింది. ముష్ఫీక్ యాక్చువల్గా బాగా ఆడాడు, కొంచెం లాస్ట్లో 4లు కొట్టడాలు, ఆ స్కోర్ని టార్గెట్ని 90 దాకా చేర్చడంలో ముష్ఫీకే చాలా బాగా ఆడాడు. యాక్చువల్గా మెచ్చుకోవాలి ముష్ఫీక్ని ఆ విషయంలో. కానీ మొత్తం అంతా కూడా తీసుకెళ్ళి బూడిదలో పోసాడు. ఎందుకు అంటే లాస్ట్ ఓవర్ బిఫోర్ లంచ్ మళ్ళీ వచ్చింది, హాఫ్ అన్ అవర్ సర్వైవ్ అయ్యారు. ఖాలిద్ అండ్ అలాగే ముష్ఫీక్ సర్వైవ్ అవుతున్నారు, బాగానే ఆడుతున్నారు, బాగానే ఉన్నప్పుడు లాస్ట్ బాల్ బిఫోర్ లంచ్ అది సింగిల్ వచ్చింది. మనోడు జాగ్రత్తగా ఆడేసుకుని ఉంటే కనుక లంచ్ తర్వాత కూడా సెషన్ స్టార్ట్ అయ్యేది. సింగిల్ తీసేసుకున్నా అయిపోయేది, లేదా డిఫెన్స్ చేసుకున్నా అయిపోయేది. లంచ్ తర్వాత మళ్ళీ ఇండియా బౌలింగ్కి రావాల్సి వచ్చేది. బట్ మనోడు ఏం చేశాడు, గట్టి షాట్ కోసం వెళ్ళాడు. ఎందుకంటే ఫీల్డ్ అంతా ముందు ఉంది, షాట్ వెళ్తే కానీ ఒక 4-5 రన్లు వస్తే లీడ్ అనేది 100 వెళ్ళిపోతుంది, షాట్ కొడదాం అనుకున్నాడు. అది బుమ్రా ఆలోచించాడు కొడతాడని. జనరల్గా ఆలోచన అనేది డిఫెన్స్ ఆడేస్తాడు, లంచ్ కోసం ఆడతాడు అనుకున్నారు. కానీ బుమ్రా సమ్హౌ ఫెల్ట్ అతను కొట్టబోతున్నాడు. ఆ సమ్హౌ ఫెల్ట్లోనే ఎగ్జాక్ట్ రీజనింగ్ ఉంది ఎందుకు అతను జీనియస్ బౌలర్ అని. స్లోవర్ 1 వేసాడు, స్టంప్స్ మీదకి వేసాడు, బాల్ ఆఫ్ స్పిన్ అయింది, మనోడికి ఎట్టి ఊపాడు, రీచ్ కాలేకపోయాడు స్లోవర్ 1 కాబట్టి వికెట్ ఎగిరింది. డిసప్పాయింట్మెంట్ మ్యాక్స్ ఫీల్ అయి ఉంటాడు ముష్ఫీక్, అంత బాగా ఆడిన తర్వాత ఏంద్రా ఈ గోలా అని. సో ఇండియా లంచ్ తర్వాత వచ్చారు, 95 కొట్టాలి. ఫస్ట్ బాల్ రోహిత్ శర్మ ముందుకు దూకాడు, మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు, ఎడ్జ్ తగిలింది, పక్కకి వెళ్ళింది. ఆ తర్వాత 4 వచ్చింది, యశస్వి జైస్వాల్ బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ ఓవర్లో మంచి స్వీప్ షాట్ కొట్టాడు, స్ట్రైట్ టు ద ఫీల్డర్ కొట్టాడు. ఇది దీంతో డిసప్పాయింట్ అయి ఉంటాడు రోహిత్ శర్మ, అనుకుని ఉంటాడు ఏంద్రా ఈ గోలా అని.
ఫస్ట్ ఇన్నింగ్స్లో గట్టిగా షార్ట్ ఆడపోయి అవుట్ అయ్యాడు బికాస్ దెర్ వాజ్ అ పర్పస్ దేర్. అది కూడా మంచి బాల్ పడింది, అవుట్ అయ్యాడు ఒప్పుకుంటా. ఇక్కడ హీ ప్లేడ్ అ ఫెంటాస్టిక్ షాట్. అదే బాగా ఫాస్ట్గా లీడింగ్ ఎడ్జ్ దగ్గర అవుట్ అయిందంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మీట్ ఆఫ్ ద బ్యాట్కి తగిలింది, స్ట్రైట్గా ఆ ఫీల్డర్ని పట్టుకున్నాడు. అక్కడే వుడ్ హ్యావ్ బీన్ డిసప్పాయింటెడ్. సరే అదే గిల్లు వచ్చాడు, గిల్లు బాగానే ఆడుతున్నాడు, బాగానే ఆడుతున్నాడు అనుకుంటున్న సమయంలో బాల్ షార్ప్గా లోపల తిరిగింది, గిల్లు కూడా అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీకి ఏమి ఇంకేం వికెట్లు పడకుండా విరాట్ కోహ్లీ అండ్ యశస్వి జైస్వాల్ మంచి పార్ట్నర్షిప్. విరాట్ కోహ్లీ ఒక స్వీప్ షాట్ ఆడాడు, అది డిస్కస్ చేసుకోవాల్సిన మ్యాటర్. దానికి కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే కనుక నిన్న ఆడినప్పుడు విరాట్ కోహ్లీ అదే స్వీప్ షాట్కి అవుట్ అయ్యాడు. సో ఏమనిపించిందంటే అరే స్వీప్ షాట్ ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకంటే జనరల్లీ విరాట్ కోహ్లీ డస్ నాట్ స్వీప్. ప్రయత్నం చేస్తున్నాడు, ఈ స్వీప్ షాట్ అవుట్ అయిపోయాడు కదా, మళ్ళీ స్వీప్ షాట్ ఆడకుండా ఉంటాడని చిన్న డౌట్ వచ్చింది. బట్ ఈ ప్లేడ్ దట్ స్వీప్ షాట్. సో విచ్ మీన్స్ ఈజ్ ఇన్ దట్ ఆ మోటివేషన్ ఉన్నాడు, లేదు స్వీప్ షాట్ ఎలాగైనా సరే ఆడాలి, న్యూజిలాండ్తో సిరీస్ రాబోతోంది, ఖచ్చితంగా ఆడాలి అని చెప్పి ఆడాడు. అది 4 కూడా వెళ్ళింది, 2-3 సార్లు ముందుకు వచ్చి ఆడాడు, బాటమ్ హ్యాండ్ యూజ్ చేశాడు. బట్ యశస్వి జైస్వాల్ 4ల మీద 4లు కొడతానే ఉన్నాడు, 6ల మీద 6లు కొడతానే ఉన్నాడు, అదిరిపోయే రీతిలో బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్ట్నర్షిప్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా ఆపలేని పరిస్థితికి వచ్చేసారు. దాంతో యశస్వి జైస్వాల్ ట్రై టు గో ఫర్ ద గ్లోరీ, అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు, విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ 4th ఫినిష్ చేశాడు. ఇండియా మ్యాచ్ని ఫినిష్ చేసింది. ఆ 12 పాయింట్లు వచ్చేసాయి, 8 పాయింట్లు తగ్గిపోతాయన్న మైండ్ సెట్తో ఇండియా నిన్న స్టార్ట్ చేసింది. తగ్గేదే లేదన్నట్టుగా ఆడేశారు అండ్ దావుది డ్యాన్సులు చేసుకుంటారు. ఆ రీతిలో రామచ్చా అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఇండియాకి ఆ విజయాన్ని అనేది అందించారు. సో ఓవరాల్ పిక్చర్ ఈ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కనుక సరే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇవ్వాలని బుమ్రా బౌల్డ్ ఎక్సెప్షనలీ వెల్. ఫస్ట్ ఇన్నింగ్స్లోను సెకండ్ ఇన్నింగ్స్లోను ఆ కొలాప్స్ రావడానికి ఫినిష్ చేయడానికి అతనే రీజన్ అయ్యాడు. బట్ నేను అడ్జుడికేటర్గా ఉండుంటే కనుక ఐ వుడ్ హావ్ గాన్ టు యశస్వి జైస్వాల్. ఎవరికి వచ్చిందో తెలియదు, ఇంకా నేను చూడలేదు. బట్ మై పిక్ ఇస్ యశస్వి జైస్వాల్. ఆల్దో ఇవన్నీ నేను నమ్మను, బిలీవ్ చేయని ఇవన్నీ అనవసరమైన ఇది కానీ. బట్ ఇవ్వాలంటే జైస్వాల్కి ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లోనే అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ ఒకవేళ కనుక బంగ్లాదేశ్ ఆ షార్ట్ సెలెక్షన్లో కరెక్ట్గా పెట్టుకొని ఇంకో 30-40 రన్లు ఎక్స్ట్రా యాడ్ చేసి ఉంటే, ఒక 140 టార్గెట్ దాకా ఇచ్చుంటే కనుక ప్రాబబ్లీ దేర్ కుడ్ హ్యావ్ బీన్ ఎ గేమ్. సో అలాంటిది రాకుండా ఉండడానికి బుమ్రా, బౌలర్ అశ్విన్, జడేజా ఎంతైతే కారణమయ్యారో, జైస్వాల్ ఎక్కడ హిక్కప్ రాకుండా ఫస్ట్ నుంచి అటాక్ చేసి వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి అటాక్ అనే ఆలోచన వాళ్ళకి రాకుండా చేసాడు. సో ఆ విషయంలో మాత్రం డెఫినెట్గా ఇక్కడ యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో బాగా అతనికి ఇవ్వాలి అని అనిపించింది. ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే ఇట్స్ అ బౌలర్ డామినేటెడ్ సిరీస్ ఇండియాకి, అందులో ఎటువంటి సందేహం లేదు. అఫ్కోర్స్ సెంచరీస్ వచ్చాయి, యూ హ్యావ్ సీన్ సమ్ ఫెంటాస్టిక్ నాక్స్ అందరి దగ్గర నుంచి. గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ఆ తర్వాత కేఎల్ రాహుల్, దెన్ అగైన్ యశస్వి జైస్వాల్ అగైన్, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ సమ్హౌ బౌలర్ డామినేటెడ్ సిరీసే. అశ్విన్ వికెట్లు తీసాడు బాగా, తర్వాత జడేజా 9 వికెట్లు తీశాడు, అశ్విన్ 6 అక్కడ, ఐ థింక్ అశ్విన్ 11 వికెట్స్ ఏదో తీసినట్టున్నాడు. బుమ్రా అగైన్ టుక్ వికెట్స్ ఇన్ డబుల్ ఫిగర్స్, ఆకాశ్దీప్ కుదిరినప్పుడల్లా వికెట్లు తీశాడు. సో ఐ థింక్ బౌలర్ డామినేటెడ్ సిరీస్ అని అనిపించింది. సిరీస్ గెలవడానికి కారణం బుమ్రా కాబట్టి బుమ్రాకి ఇస్తారేమని అనుకుంటున్నా, చూడాలి ఎలా ఉండబోతుందో. బట్ వెల్ డన్, వెరీ వెల్ డన్ టు టీమ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ విల్ బి డిసప్పాయింటెడ్. అండ్ ఇది ఇండియాకి 180th టెస్ట్ విక్టరీ. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 2001 ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ మ్యాచ్ ముందు ఇండియా 65 మ్యాచెసే గెలిచింది. బట్ దే లాస్ట్ క్వైట్ అ బిట్ ఆఫ్ మ్యాచెస్, 113 మ్యాచెస్ ఓడిపోయారు. ఆ తర్వాత ఇండియా ఓడిపోయిన మ్యాచ్లు తక్కువైపోయినాయి, 65 మ్యాచెస్ ఓడిపోయారు, 115 మ్యాచెస్ గెలిచారు. సో దట్ ఇన్ ఎవ్రీ విచ్ వే వాజ్ అ టర్న్ అరౌండ్ టెస్ట్ మ్యాచ్. అండ్ ఈ సిరీస్ కూడా ఆ 12 పాయింట్స్ అనేవి రావడం చాలా హెల్ప్ అయింది. బుమ్రా అండ్ అశ్విన్ చెరేస్ 11 వికెట్లు తీసుకున్నారు. అండ్ అందరూ కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కాబట్టి న్యూజిలాండ్ సిరీస్కి ఈ టెస్ట్ టీం సర్వత్రా సిద్ధంగా ఉంటారు. ఈ టెస్ట్ మ్యాచ్లో టేక్ అవేస్ ఏంటని మనం మాట్లాడుకుందాం, ఆ తర్వాత T20 మీద ఫోకస్ షిఫ్ట్ చేద్దాం. టిల్ దెన్.